చెప్పొచ్చు. అబ్జెక్షన్ పెట్టొచ్చు. కానీ వాళ్ళేమనల. "నీ ఇష్టం అమ్మా నువ్వెలా చేస్తే అలా చేయమని." అప్పుడు సార్ గారితో చెప్పా. "నాయనా నాది గాదు ఆ స్థలం. దేవునిది. ఎవ్వరు నేను గాని, నా సంతతి, నా బిడ్డలు ఎవరైనా సరే అబ్జెక్షన్ చెయ్యరు. మీరు కట్టుకోండి" అని అన్నా. ఆ ధైర్యంతో చెప్పేసాను. కానీ అంతటి దయ నా మీద కనికరం చూపించినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. ఇక్కడ పుట్టాను. ఇక్కడే పెరిగాను. అమ్మ నన్ను పంపింది. చదివిచ్చింది. మా తల్లి. నన్ను ఈ స్థితిలో ఉంచింది మా తల్లి. తండ్రి గాదు. తండ్రి దేవుడి బిడ్డే. కానీ తన ఉద్యోగరీత్యా తాను వెళ్ళిపోయేవాడు గానీ, నన్ను చూసి, నన్ను పెంచి, నా కష్ట సుఖాలు, నా బాధలు చూసి చేసింది. అంతా అయిపోయిన తర్వాత చదువంతా అయిపోయినాక వైజాగ్ నాకు ట్రైనింగొచ్చింది. ఎలా పోవాలా? నాన్న మీరు రండంటే, అమ్మ నాకు పనుంది. నేను గదా! అమ్మని తీసుకో అన్నాడు. ఆమెకేమి రాదు. అయినా అన్నం కట్టుకొని, కూరలు చేసుకొని, ఎక్కడ పోవాల్సొస్తదని నన్ను తీసుకొని వైజాగ్ తీసుకుపోయి, అక్కడ ఈ ట్రైనింగ్ కోసం నన్ను ఆమె పంపించింది. ఆ పంపిస్తూ ఆమె నన్నందరూ లోపల హవామహల్‌గా తీసుకుపోతే, ఆమె మాత్రం ఎదురుగా సముద్రం ఉంటది. మధ్య రోడ్డు. ఆ సముద్రం దగ్గర కూర్చొని అన్నం, నీళ్ళు లేకుండా, నేను తిరిగి వచ్చే వరకు గూడా ఆమె నాకు ఆహ్, ఎదురు చూస్తూ, "ఎలా ఉందమ్మా నీ ఇంటర్వ్యూ" అంటే, "ఐ హావ్ సెలెక్టెడ్ అమ్మా. నేను సెలెక్ట్ అయిపోయాను" అని అన్నారు. ఆ అమ్మ పెట్టిన భిక్ష ఇది. ఆనాడు నా కుటుంబానికి, నా బిడ్డలకి ఎటువంటి దయ, కనికరం చూపించిందో, ఈ స్థలం గూడా ఆమెదే. ఆ స్థలం అడిగింది ఆమె నన్ను. "ఇటు కడతానంటమ్మా, ఇస్తామంటే ఏందమ్మా అట్టంటావు? ఇచ్చేసేయమ్మా. దేవుడిచ్చింది మనకింకా అభివృద్ధి పొందుతారు" అని చెప్పనిచ్చాము. ఆ సార్ మాత్రం ఇప్పటికి అంటాడు, "అమ్మ మీకేదన్నా డబ్బులివ్వాలి ఈ స్థలానికి." "డబ్బులు ఏందయ్యా నువ్విచ్చేది? నాకిస్తున్నాడు దేవుడు, చాలా ఇస్తున్నాడు. నాకొద్దు" అని చెప్పానని అన్నాను. కానీ ఆ విధంగా అన్న ఈ స్థలము ఒకసారి పాకలో చూశాను. ఒకసారి పందిరిలాగా చూశాను. కానీ ఇంతటి భవనం కట్టుకొని నన్ను కోసం, నా బిడ్డల కోసం, నా వారసులందరి కోసం ఇంతగా ప్రార్థిస్తున్న మీ అందరికీ నేను ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియదు. ఎల్లప్పుడూ ఇదే విధంగా నేను చనిపోయినా నా బిడ్డల్ని ఇలాగే చూడండి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మేము దేవుని చెంతకు పోవటానికి మీ యొక్క ప్రార్థన నాకవసరం అన్నమాట. డబ్బులు గాదు. కానీ ఈ వయసులో దైవ సన్నిధికి పోవాలా, నక్షత్రమకి ఇట్లా అయింది అనని తెలిసిన వెంటనే మీరందరూ ఇక్కడ కూడి నా కోసం ప్రార్థన చేయి. తండ్రి మా ఆత్మని నీ సన్నిధికి చేర్చుకోండి. అది తప్ప ఇంకేమీ లేదమ్మా నాకు. అదొక్కటే నా కోరిక. ఇది ఇంతై, అంతై, అంతై ఇంకా డెవలప్ అవ్వాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటాను. ఒకవేళ మీకేదన్నా అవసరమైతే నేను సహాయం చేస్తాను. ఒక తల్లిగా మీకు సహాయం చేస్తాను. వాటెవర్ ఇట్ మే బి దేవుడు నాకిస్తున్నాడు. నా బిడ్డలంతే